వితౌట్ ఎనీ ఇంట్రడక్షన్స్ మాట్లాడేస్తాం. చాలా చాలా గొప్ప విషయాలు. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒకలాంటి అంటే ఒళ్ళు గగురు పొడిచేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం ప్రేమచంద్ గారి ద్వారా. మరి క్లౌతర్ గారు చెప్పేటువంటి చేసినటువంటి పనులు చాలా అద్భుతమైనవి. ఇంతసేపు ఆఖరిలో కూడా ముగించేటప్పుడు ఒకరిద్దరు ఏమంటున్నారంటే సలహాలు ఇవ్వమంటున్నారు. ఏం సలహాలు ఇవ్వాలి అనగానే నాకు ఒకటి వెంటనే వచ్చింది. నేను ఎక్కడికి పోయినా ఏం మాట్లాడినా కూడా చిన్నపిల్లలు మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాను. కీర్తనలు 78 నేను డైరెక్ట్గా క్లబ్ ఫాలోవర్స్తో మాట్లాడుతున్నాను ప్రస్తుతం, ఎందుకంటే సలహాలు ఇవ్వమన్నారు కాబట్టి. 78వ కీర్తనలో ఖచ్చితంగా డైరెక్ట్గా ఆసాఫ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అందులో చెప్పినటువంటి మాట, నేను చెప్పే మాటలు జనులారా నా మాట చెవియొగ్గుడి అని మొదలు పెడుతూ పిల్లలకి కొన్ని విషయాలు చెప్పాలి అంటున్నారు. ఆ చెప్పడం కూడా పిల్లలకి వారి పిల్లలకి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఆ విషయాలు ఏంటంటే యెహోవా యొక్క మహాకార్యములను, గొప్ప కార్యములను వాళ్ళకి చెప్పాలి అని ఉంది. తర్వాత నేను ప్రసంగం చేయడం లేదు. తర్వాత ప్రత్యేకంగా అబ్రహామును ఏర్పాటు చేసుకుందో కూడా ఎందుకంటే నీతి న్యాయములను పిల్లలకు చెప్పడానికి అనేది. బైబిల్ అంతా కూడా చిన్నపిల్లలు. బాప్టిస్ట్ చర్చెస్లో చూస్తే కొన్ని కనీసం 200-300 సండే స్కూల్స్ ఉన్నాయా ఒంగోలులో? 200 పైన ఉన్నాయి కదా. ఎంతమంది పిల్లలండి! ఇంతమంది పిల్లలకి దేవుని వాక్యాలు చెప్తూ ఉంటారు, నీతి న్యాయాన్ని గురించి చెప్తూ ఉంటారు. కానీ దేవుని మహా గొప్ప కార్యాలను చెప్పడం అంటే అందులోనే చెప్తుంటారు. కానీ ఆ గొప్ప కార్యములు చేసేటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యక్తి కాదు చేస్తుంది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క మహాశక్తి. ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క పుల్పిట్ని ఎవరైనా ఒక వ్యక్తి తీసుకురాలేకపోతే ఇంకో సహాయం తీసుకుంటారు, ఇద్దరు కలిసి మోసుకొని వస్తారు. అంటే ఆ ఒక్క వ్యక్తి కాదు చేసింది, ఏదో ఇంకొక సహాయం. కాబట్టి ఒక పనిలో మరి క్లౌతర్ గారు ఇంత గొప్ప పని చేశాడంటే ఆయన పని కాదు, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి శక్తిని బట్టి. కాబట్టి దేవుని యొక్క శక్తిని గురించి చిన్నపిల్లలకి సండే స్కూల్స్లో చెప్పాలి అంటే మనము చాలా అంటే హతసాక్షుల గురించి చెప్తూ ఉంటాము, మిషనరీస్ల గురించి చెప్తూ ఉంటాము. మన సండే స్కూల్స్లో ముఖ్యంగా ఒంగోలులో బెంగళూరు నుంచి ఒక ఆయన వచ్చి, పేరు మర్చిపోయాను, అన్నని రేడియో అన్న అంటారు. ఆయన్ని నేను చాలాసార్లు మేము నెట్వర్క్స్లో కలుసుకునేవాళ్ళం. ఆయన తెలుగులో ఈ పుస్తకాన్ని రాశాడు, అపోస్తులుడు, ఒంగోలు అపోస్తులుడు. ఆయన ఒంగోలు వచ్చి చిన్న రీసెర్చ్ చేసి చిన్న బుక్లు తయారు చేశాడు. మరి ప్రేమచంద్ గారు చాలా విషయాలు చెప్పాడు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలు, అక్కడక్కడ తెలుసు. దాన్ని ఒక బుక్లెట్గా చేసుకొని మన యొక్క సండే స్కూల్స్కి ఈ క్లబ్ ఫాలోయర్స్ ఎందుకు దాన్ని సిలబస్గా ఇవ్వకూడదు అని అనిపించింది. సో ఐ రిక్వెస్ట్ ది క్లబ్ ఫాలోయర్స్ టు ప్రిపేర్ ఏ స్మాల్ బుక్లెట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ సండే స్కూల్స్. ఓకే, దానివల్ల కొన్ని వేల మంది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇది అందించడం అనేది, ఆ బ్యాటన్ ఇంకొక జనరేషన్కి వాళ్ళు అందించుకుంటారు. జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ విల్ కమ్ టు నో అబౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ అండ్ మైటీ ఆఫ్ ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా.